పోవాలి. తగ్గింపు కలిగిన హృదయము, దీనత్వం కలిగిన హృదయము, ఓర్పు సహనము కలిగిన హృదయము, విరిగి నలిగిన హృదయము, మెత్తని హృదయం మనలోనికి రావాలని గడిచిన 2 రోజులు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అలాంటి హృదయమే దేవునికి ఇష్టమైనది, అలాంటి హృదయమే దేవుణ్ణి ఆకర్షించేది, అలాంటి హృదయమే దేవుడు కోరుకునేది. అలాంటి హృదయం గలవారికి ఆయన దగ్గరగా ఉంటాడు. అలాంటి హృదయం గలవారి ప్రార్థన దేవుడు అలక్ష్యము చేయడు అనే విషయాలను మనం ధ్యానం చేశాం. ఏదో ఈ 2 రోజులు మాత్రమే చెప్పారు అయిపోయిందని వదిలేకుండా ఈ 40 రోజులు మీ ప్రార్థనలో ఆ పాయింట్ ఉండాలి. విరిగి నలిగిన హృదయం, తగ్గింపు కలిగిన హృదయం, దీనత్వం గల హృదయం నాకు ఇవ్వయ్యా, మెత్తని మనస్సు నాకు కావాలి, నాలో ఉన్న కఠిన హృదయం, గర్వపు హృదయాన్ని తొలగించయ్యా, తిరుగుబాటు చేసే హృదయం, ఎదిరించే స్వభావం నాలో పోవాలి, లోబడే స్వభావం నాలో రావాలని మనము బాగా ప్రార్థన చేసుకోవాలి. ప్రారంభ దినానే నేను చెప్పాను, ఈ ఉపవాస ప్రార్థనలు సాతాను గాడికి ఒళ్ళు మంటను కలిగిస్తున్నాయి. పాము పొట్టలో నీళ్లు గనక కుమ్మరిస్తే పాము ఎలా ఊపిరాడక బయటికి గెలగెలగెల తన్నుకుంటా బయటకు వస్తుందో, ఈ ఉపవాస ప్రార్థనలు సాతాను గాడికి ఊపిరాడనివ్వవు. వాడి క్రియలన్నిటినీ కూల్చేస్తాయి, వాడి క్రియలన్నిటినీ అనగదొక్కేస్తాయి. అందుకని సాతానుడు ఎలా అయినా ఈ ఉపవాస ప్రార్థనలను డిస్టర్బ్ చేయడానికి వాడు శత విధాల ప్రయత్నిస్తాడు. ఎందుకంటే ఈ ఉపవాస ప్రార్థనలు సాతాను కోటలను పగులగొట్టబోతున్నాయి. ఈ ఉపవాస ప్రార్థనలు వాడి స్థావరాలను కూల్చివేయబోతున్నాయి. ఆ సంగతి వాడికి బాగా తెలుసు నీకన్నా. అందుకని ఎలా అయినా డిస్టర్బ్ చేయాలని చూస్తున్నాడు. మెలకు కలిగి జీవించండి ప్లీజ్. దండం పెట్టి చెప్తున్నా వినండి. ఎందుకో తెలిసి ఎంత బాధతో చెప్తున్నాను. ఇందాక నేను ప్రయాణం చేస్తూ ఉంటే ఒక పెద్ద అపాయం తప్పింది. అది కనుక జరిగి ఉంటే ఈరోజు నేను మందిరంలో ఉండేవాడిని కాదు, చాలా వేదనలో ఇంకొక చోట ఉండేవాడిని. సడన్గా నేను వ్యాన్ తోలుతూ వెళ్తున్నాను, కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను అత్యవసరమైన ఒక పని కొరకు. సడన్గా ఒక ముసలాయన 60 నుంచి 70 సంవత్సరాల వయసు ఉంటుంది, బాగా తల కూడా బాగా వైట్ హెయిర్. ఆయన అటు చూస్తూ ఇటు రోడ్డు దాడుతున్నాడు. ఆ విషయాన్ని నేను గమనించలేదు, ఏదో ప్రార్థన చేసుకుంటూ వేరే ఆలోచనలో ఉండి అలా స్పీడ్గా వెళ్ళిపోతున్నా. సడన్గా వచ్చేసాడు రోడ్డు మీదకి. ఓ మై గాడ్, అసలు తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. అది ఆ స్పాట్లో ఆ స్పీడ్లో ఆయన గనక తగిలినడితే ఆయన ఎగిరి రోడ్డు మీద అవతల పడేవాడు. నాకు తెలిసి రెండు అయితే ఖచ్చితంగా జరిగాయి. ఆ టైంలో నా స్పిరిట్లో నాకు అర్థమవుతుంది ఆ సెన్స్. ఒకటి ఆయన కాళ్ళన్న ఇరిగాయి, లేదా రెండోది ఎగిరి అవతల పడితే ఆ తల రోడ్డు తగిలి ప్రాణం పోయేది. అటువంటి పరిస్థితి నా ఎదురొచ్చింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ టైమే ఉంది నాకు. సడన్గా వచ్చేసాడు ఆయన. మరి సైతాన్ అలా పంపించాడో ఏమో తెలియదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ టైంలో ఆ స్టీరింగ్ని స్పీడ్గా పక్కకి ఇలా నేను కోసేసాను అనమాట, చాలా స్పీడ్గా. అదే టైంలో పక్కన ఏ వెహికల్స్ రాలేదు. అది దేవుని కృప. హల్లెలూయా. అసలు ఆ సీన్ గుర్తు తెచ్చుకుంటే నాకు భయం వేసేస్తుంది. ఓ మై గాడ్. ఇప్పటికీ చాలా వేదనలో నేను ఉండేవాడిని, దుఃఖంలో ఉండేవాడిని. ఈరోజు దేవుని సన్నిధిలో వాక్యం చెప్పగలిగిన స్థితిలో కూడా ఉండేవాడిని కాదు. ఈ 40 దినాల ఉపవాసాలు చాలా విచారంగా ముగియాల్సి వచ్చేది, ప్రభువు కాపాడకపోయినట్లయితే. చాలా భయం వేసేసింది నాకు. అంటే మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, కానీ నేను చెప్తుంది మిమ్మల్ని అలర్ట్ చేయడానికి చెప్తున్నాను. ఒకవేళ అది ఏదన్నా జరిగి ఉంటే అపాయము, యాక్సిడెంట్, నాకేమయ్యేది కాదు, కారులో నేనున్నా. ఆ ఎదుటి వ్యక్తి వయసు పెద్ద ఆయన, వాళ్ళకి అంత స్ట్రెంగ్త్ ఉండదు, బోన్స్ కానీ బాడీ కానీ. పండు ముసలాయన, చాలా హైట్ కూడా ఉన్నాడు ఆయన, చాలా రిచ్ పర్సన్ లాగా ఉన్నాడు. అది జరిగితే ఎంత విచారకరమైన సీన్లో ఇప్పుడు మనం ఉండాల్సి వచ్చేది. ఎందుకు ఈ విషయం సాక్ష్యాన్ని మీకు చెప్తున్నానంటే, ఎలా అయినా మన ఉపవాస ప్రార్థనలను పాడు చేయాలని సాతానుడు పొంచెవేసుకొని ఉంటాడు.
నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా మీరు దయచేసి ఉండొద్దని మనవి చేస్తున్నాను. మెలకువ కలిగి ఉండండి. మీరు ఎక్కడికి వెళ్తున్నా, ప్రయాణం చేస్తున్నా, ఏం చేస్తున్నా, పని చేసుకుంటున్నా మెలకువ కలిగి దేవుణ్ణి అయ్యా 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 అని వేడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ స్తుతించుకుంటూ ఉండండి. అప్పుడు ఆ టైంలో నేనేమి అనాలోచనగా అంటే ఏదో ధ్యాసలో ఉన్నానని కాదు, ప్రార్థనలోనే ఉన్నా. డ్రైవింగ్ చేస్తూ కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నా. ఏమని ప్రార్థన చేస్తున్నాను తెలుసా? దేవా, ఒక బలమైన అగ్ని అభిషేకంతో నన్ను నింపమని డ్రైవింగ్ చేస్తూ కూడా ప్రేయర్ చేసుకుంటూ వెళ్తున్నా. ఒక్క సెకండ్ ఏమరిచాను అంతే, ఒక్క సెకండే. అప్పుడు దాకా ప్రార్థనలోనే ఉన్నా. జస్ట్ సింగిల్ హ్యాండ్తో స్టీరింగ్ తిప్పుతున్నాను కదా, ఇక్కడ ఏమన్నా కాయలా ఎక్కువ నేను ఇలా ఓన్లీ ఒక్క హ్యాండ్తోనే ఇలా తిప్పుతూ ఉంటాను. ఇక్కడ పట్టుకొని స్టీరింగ్ ఇలా తిప్పుతూ ఉంటా, 2 హ్యాండ్స్ పెట్టను. సడన్గా ఒక థాట్ వచ్చింది, ఎక్కువ ఇలానే హ్యాండ్తో మూవ్ చేస్తున్నాను కదా, ఏమన్నా ఇక్కడ కాయలాగా ఏమన్నా కట్టిందా అని ఇలా అన్నా, అంతే వచ్చేసాడు. చూసారా అసలు సైతాన్ని ఎలా మైమరిపించేస్తాడు. అప్పుడు దాకా ప్రార్థనలో అసలు మంచి అభిషేకంలో ప్రార్థనలో ఉన్న, డ్రైవింగ్ చేస్తూ కూడా ఒక సెకండ్ ఒక థాట్ వచ్చింది, అసలు స్కిన్ ఏమన్నా ఇక్కడ హార్డ్ అయిపోతుంది ఏంటి, ఎక్కువ ఇక్కడే పట్టుకుంటున్నాను స్టీరింగ్ అని ఆ తలంపులోకి వెళ్ళి ఒకసారి ఇలా అన్నా, అంతే. ఎదురువైపు చూస్తూనే ఉన్నా, కానీ ఒకసారి అలా అన్నాను, ఎలా ఉంది స్కిన్, రఫ్ అయిపోతుంది ఏంటని. ఈ సెకండ్లోనే గ్యాప్లోనే రానే వచ్చేసాడు. నిజంగా చెప్తున్న, దేవుని సన్నిధిలో ఉండి ప్రభు గనక అపాయాన్ని తప్పించకపోతే ఇప్పుడు చాలా దుఃఖంలో, విచారంలో, బాధలో మీరు కూడా ఉండాల్సి వచ్చేది. సో ఈ మాటలు ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఎలా అయినా మన ఉపవాస ప్రార్థనలను చెడగొట్టాలని సాతానుడు ఎంతో ఎంతో పన్నాగాలు పన్నుతున్నాడు. ఎందుకంటే ఈ ఉపవాస ప్రార్థనలు ద్వారా మనం ఎంతో గొప్ప విజయాలను పొందబోతున్నామని వాడికి తెలుసు. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరగబోతున్నాయని సాతాను గాడికి తెలుసు. ఎంతో గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు మనలో, మన సంఘంలో తీసుకురాబోతున్నాడని వాడికి తెలుసు. ఎలా అయినా మైండ్ని డిస్టర్బ్ చేయాలి, మనశ్శాంతి లేకుండా చేయాలి, నెమ్మది లేకుండా చేయాలని వాడి ప్రయత్నాలు వాడు చేస్తూనే ఉన్నాడు. అలా అని నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు, కానీ మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాను. మెలకువ కలిగి ఉండండి, మెలకువ కలిగి ప్రార్థిస్తూ ఉండండి. నువ్వు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, డ్రైవింగ్ చేస్తున్నా, పనులు చేస్తున్నా, ఎక్కడున్నా, ఏం చేస్తున్నా కానీ నీ ఆత్మలో విరామము లేకుండా ప్రార్థన జరుగుతూనే ఉండునుగాక. ఈరోజు నుండి అలా జరుగునుగాక. ఆమెన్ చేతులెత్తి ఆమెన్ చెబుదాం. ఆమెన్. ఈ సాక్ష్యమును దేవుడు మన వినికిలో ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. మెలకువగలిగిన ప్రార్థనా అనుభవంలోనికి మనల్ని నడిపించుగాక. చప్పట్లు కొట్టి ప్రభు నామమును మహింపరుదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద ప్రొటెక్షన్. మీరిచ్చిన కాపుదల కొరకై స్తోత్రమయ్యా, క్షేమము కొరకై స్తోత్రమయ్యా. సాతాను కుట్రలను, వాడి కుయుక్తులను నాశనము చేసినందుకు స్తోత్రమయ్యా. అపవాదికి అపజయము నీ సేవకులకు మీరిచ్చిన కాపుదల, విజయమును బట్టి మీకు స్తోత్రమయ్యా. మీరిచ్చిన క్షేమమును బట్టి స్తోత్రమయ్యా. ఈ మిగిలిన 37 దినాలు మీ కృప మాకు కలగాలయ్యా. మీ క్షేమము మాతో ఉండాలయ్యా. మీ కావలి దూతలు మాతో ఉండాలయ్యా. మీ కావలి దూతలు మమ్మల్ని కాపాడి రక్షించాలయ్యా. మీ విశేషమైన కాపుదలలో మమ్మల్ని భద్రపరచయ్యా. మా సేవకులకు కానీ, మా సంఘ బిడ్డలకు కానీ, మా సంఘ బిడ్డల్లో యవనస్తులకు కానీ, చిన్న బిడ్డలకు కానీ, వృద్ధులకు కానీ ఏ ఒక్క బిడ్డకు ఏ అపాయము దరి చేరకూడదయ్యా. ప్రతి కీడు తొలగిపోవునుగా యేసునామములో, ప్రతి ఆపద తొలగిపోవునుగా యేసునామములో, ప్రతి అపాయము తొలగిపోవునుగా యేసునామములో. క్షేమము కలుగునుగాక, ఒక్కొక్కరికి కాపుదల కలుగునుగాక, ఒక్కొక్కరికి కృప ఆవరించునుగాక, కృప ఆవరించునుగాక, కృప ఆవరించునుగాక. మేము కూడా మెలకువగలిగి మొదలుకొని విరామము లేక ప్రార్థన చేయుచు మెలకువగా ఉండే కృప మాపై కుమ్మరింపబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. ప్రభు మరి ఈరోజు పెద్ద అపాయాన్ని తప్పించి సేవకులను కాపాడినందుకు అపోజిట్ పర్సన్కి కూడా ఏ అపాయం లేకుండా తప్పించిన దేవుని ఉన్నతమైన హస్తముకై, ఆయన కాపుదలకై చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం.
స్తోత్రం 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 స్తోత్రం. అపాయము తప్పించిన దేవునికి స్తోత్రం చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. మిగిలిన 37 దినాలు కానీ మనకు కానీ మన బిడ్డలకు కానీ మన సంఘానికి కానీ మన సంఘ బిడ్డలకు కానీ యవనస్తులకు కానీ చిన్న బిడ్డలకు కానీ వృద్ధులకు కానీ ఎవ్వరి దగ్గరికి ఏ అపాయము దరి చేరకుండా ఆయన కాపుదలతో కాపాడి రక్షించినట్లుగా స్తోత్రం చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ 40 దినాలు మనను కాపాడబోచున్న ఆయన కావలి దూతలను బట్టి ప్రభుకు స్తోత్రం చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. మెలకువగలిగి ప్రార్థన చేయొచ్చు, ప్రార్థించుచు మెలకువగొనడానికి, మెలకువగలిగి ప్రార్థన చేయడానికి, ప్రతి అపాయాన్ని తప్పించుకునే మెలకువగల ప్రార్థన ఆత్మ, స్తుతించు ఆత్మ మనపై కుమ్మరించినట్లుగా స్తోత్రం చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. యోబు గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. భూమి నా రక్తమును కప్పివేయకుము, నా మొరకు విరామము కలుగకుండునుగాక. భూమి నా రక్తమును కప్పివేయకుము, నా మొరకు విరామము కలుగకుండునుగాక. ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏం చదివామా? దయచేసి అందరు రాయమని చెప్పాను నేను. 40 డేస్ 40 దినాల మెసేజ్లు మీ దగ్గర ఉండాలి. ఎవరన్నా ఇంకా బుక్ తెచ్చుకోకపోతే కనీసం రేపన్నా తెచ్చుకోండి. ఈ 3 డేస్ మెసేజ్లు ఎవరి దగ్గర అడిగి రాసుకోండి. 3 పేపర్లు వదిలిపెట్టి తర్వాత నుంచి రాసుకొని పెండింగ్ మీరు తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు రాసుకోండి ప్లీజ్. 40 దినాలు ఈ 40 మెసేజ్లు మీ దగ్గర ఉండాలి. చెప్పానుగా, ఊరకు రాసుకోవడం కాదు, ఖచ్చితంగా ఈరోజు చెప్పిన మెసేజ్ రేపు ప్రేయర్ చేసుకొని ఒక 10 నిమిషాలు అన్న దేవా ఈ వాక్యాన్ని నాలో ఫలింపచేయి దేవా, ఈ వాక్యానుసారంగా నన్ను జీవించే కృపని దేవా అని ప్రార్థన చేసుకొని రావాలి కోటానికి. ఓకేనా? అప్పుడు మీరు దీవించబడతారు. ఆమెన్. యోబు గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో ఇలా రాయబడింది, నా మొరకు విరామము కలగకుండునుగాక. ఈ మాట యోబు భక్తుడు చెప్తున్నాడు. ఎవరు? యోబు భక్తుడు చెప్తున్నాడు. ఏమనంటే, నా మొరకు విరామము కలగకుండునుగాక, నా మొరకు విరామము కలగకుండునుగాక, నా మొరకు విరామము కలగకుండుగాక. అంటే అర్థం ఏంటంటే, విరామము అంటే గ్యాప్ కదా, విరామ సమయం అంటారు, లీజర్ కదా. స్కూల్స్లో కాలేజెస్లో లీజర్ టైం అంటారు, విరామ సమయం. ఎందుకంటే పాపం మనోళ్ళు కష్టపడి కూర్చొని విన్నారు కదా క్లాసు, కష్టపడి కూర్చొని విన్నారు కదా. ఏంటండి పాస్టర్ గారు అండి కూర్చొని వినటం ఎంత కష్టం అనుకుంటున్నారు? కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టుకొని సబ్జెక్ట్ మీద అస్సలు మైండ్ ఎక్కడికి పోకుండా వినాలంటే ఎంత స్ట్రైన్ అయిపోతుంది తెలుసా. మధ్యలో మాకు కావాలి విరామం, మధ్యలో మాకు కావాలి లీజర్. ఓకే నేను కాదంటలేదు, కూర్చొని వినటం కూడా కొంచెం కష్టమే. అయితే ప్రతి ఒక్కరూ విరామాన్ని కోరుకుంటారు. అదే మధ్యలో టీ బ్రేక్ అంటుంటారు కదా, టీ బ్రేక్, స్నాక్స్ బ్రేక్, ఇదంతా విరామం అన్నమాట. ఎందుకంటే కష్టపడి ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సాఫ్ట్వేర్ కంపెనీస్లో మంచి ఫుడ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట సాఫ్ట్వేర్ కంపెనీస్. విరామం అనేది ఖచ్చితంగా కావాలి. కానీ భక్తుడు కోరుకుంటున్నాడు, అయ్యా నా మొరకు విరామము కలగకుండునుగాక. గ్యాప్, నా మొరకు విరామము కలగకుండునుగాక. విరామము అంటే గ్యాప్, రెస్ట్. అంటే దాని అర్థం ఏంటి? దీవారాత్రులు ఎడతెగక విసుగక
నిత్యము మొరపెట్టే కృప నాకు కావాలి యేసయ్యా. నీవున్న సమస్య నుండి నీవు విడుదల పొందాలంటే, నువ్వు ఆశించిన అభిషేకం సియోనులో నుండి నీ పైకి రావాలంటే, విసుకక నిత్యము మొరపెట్టే అనుభవంలోనికి నువ్వు రావాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. భూలోకాన్ని తల్ల క్రిందులు చేసే అభిషేకం నీకు కావాలంటే, ఆనాడు భక్తులు భూలోకాన్ని తల్ల క్రిందులు చేశారంటే ఎలా చేశారనుకుంటున్నారు? ఎలా చేశారనుకుంటున్నారు? నీలాగా ఒక అరగంట గంట ప్రార్థన చేసి ఇంక చాలే ఈరోజు చేసిన ప్రార్థన అని సర్దుబాటు చేసుకుంటే కాదండి. విసుకక దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థన చేశారు. అయితే ఒకటి పాస్టర్ గారండి, నేను చెయ్యాలంటే నా వల్ల అయిద్దా అండి పాస్టర్ గారండి? అది దేవుడు నాలో పుట్టించాలండి. ఆ తపన, ఆశ, ఆ ఆసక్తి, ఆ వైరాగ్యము, ఆ పట్టుదల నాలో దేవుడు పెట్టాలి కదండి. లేకపోతే నా వల్ల అవుతుందా అండి? ఓకే, నువ్వు అన్నది కరెక్టే. దేవుడు పెట్టాలి అంటే నువ్వు మొర పెట్టాలి. ఆ తపన నీలో పెట్టాలి అంటే ఆ తపన దేవుని కొరకు విరామము లేకుండా మొరపెట్టే ఆ తపన నీలో దేవుడు పెట్టాలంటే నువ్వు అడగాలి కదా, దేవా విసుకక నిత్యము మొరపెట్టునట్లు నన్ను మీరు రేపండి. స్తోత్రం చెప్పండి. విసుకక నిత్యము మొరపెట్టే ఆత్మను మీరు నాకు ఇవ్వండి. విసుకక నిత్యము మొరపెట్టునట్లు నన్ను మీరు ప్రేరేపించండి. విసుకక నిత్యము మొరపెట్టునట్లు నన్ను మీరు పురికొల్పండి. దేవుడు గనుక నిన్ను ఆ విధంగా రేపితే ఇక నువ్వు ఒక్క నిమిషము కూడా ఖాళీగా ఉండలేవు. ఒక్క నిమిషం కూడా నువ్వు ఖాళీగా ఉండలేవు. నీ ఆత్మ గోజాడుతానే ఉంటుంది, మొరపెడతానే ఉంటుంది. అయితే ఒకట్లే, నేను మిమ్మల్ని కూడా అర్థం చేసుకోగలను. ఓకే, అలా మొరపెట్టాలన్నా ఆ కృప కావాలి. నిజమే, నేను కాదనట్లేదు, మిమ్మల్ని నేను అర్థం చేసుకుంటున్నాను. అలా మొరపెట్టాలన్నా ఆ కృప నీ మీదికి రావాలి. మన సొంతగా మనం చేయగలుగుతామా? ఒకవేళ చేద్దామని కూర్చున్నా కానీ బండి కొద్ది దూరం నడిచిద్ది, ఇంక బండి ఆగిపోద్ది సడన్గా. ఎందుకు ఆగిందో తెలీదు, ఆగిపోద్ది. అదే దేవుడు నీలో పెడితే ఆ మంట, దేవుడు నీలో రగిలిస్తే ఆ మంట, అది ఇంకా రగులుతూనే ఉంటుంది, నిన్ను రగిలిస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే దేవుణ్ణి భక్తుడు అడుగుతున్నాడు, అయ్యా నా హృదయంలో ఒక ఆశ ఉందయ్యా. ఏంటంటే నా మొరకు విరామము కలగకుండునుగాక. విరామము లేకుండా మొరపెట్టే ఆత్మ నాకు కావాలి. కొంతమంది ఆశలేమో ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి, కానీ వారు పడే ప్రయాసం ఏమో చాలా తక్కువగా ఉంటుంది. ఎలా నెరవేరుతాయి నీ ఆశలు? భూలోకమును తల్ల క్రిందులు చేయు అభిషేకము నాకు ఇవ్వవా అంటావు, కొంచెం సేపు ప్రార్థన చేసి సర్దుకుంటావు. ఎలా తీరుతుంది నీ ఆశ? నీ ఆశ ఏ రేంజ్లో ఉంటుందో నీ ప్రయాస, నీ ప్రార్థన కూడా ఆ రేంజ్లోకి వచ్చినప్పుడే నీ ఆశను దేవుడు నెరవేర్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ తపన దేవుడు నీలో పెట్టాలి. దేవుడు నీ ఆత్మను స్టిరప్ చేయాలి. స్టిరప్ అంటే రేపటం. శాంసన్ గురించి రాసుంటుంది, దేవుని ఆత్మ సంసోనును రేపుట మొదలుపెట్టెను. ఏం చేస్తున్నాడు దేవుని ఆత్మ? రేపడం స్టార్ట్ చేసిందంట. దేవుని ఆత్మ సంసోనును రేపటం స్టార్ట్ చేసిందంట. దేవుని ఆత్మ నిన్ను ఆ విధంగా రేపాలి. దేవుని ఆత్మ నీలో రేపితే, నిన్ను రేపుతూ ఉంటే, నీ ఆత్మను రేపుతూ ఉంటే, ఇక
నీవు రగులుతూ ఉంటావు ప్రభు కొరకు. అయితే ఈరోజు మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఏమనంటే, దేవా నా మొరకు విరామము కలగకుండునుగాక, నా మొరకు విరామము కలగకుండునుగాక. అంటే ఇంకొంచెం మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, విసుకక నిత్యము ప్రార్థన చేయు ఆత్మతో నన్ను నింపండి స్వామి. ఎడతెగక ప్రార్థన చేయు ఆత్మతో నన్ను నింపండి ప్రభువా అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే, ఖచ్చితంగా చెప్తున్నాను, ఏదో ఒక రోజు నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. విసుకక ప్రార్థన చేయు, నిత్యము ప్రార్థన చేయు ఆత్మ నీపై కొమ్మరింపబడుతుంది. ఎడతెగక మొరపెట్టే ఆత్మ నీపైకి బలంగా దిగి వస్తుంది. నువ్వు ఆశించిన ఆత్మీయ శిఖరాన్ని నువ్వు ఎక్కాలంటే చాలదు ఇప్పటి నీ భక్తి. నువ్వు ఆశించిన ఆత్మీయ శిఖరాన్ని అధిరోహించాలంటే చాలదు ఇప్పటి నువ్వు చేస్తున్న ప్రార్థన శక్తి. ఎలాంటి ప్రార్థన అనుభవంలోకి నువ్వు వెళ్ళాలంటే, యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమించకుడి, ఆయనను విశ్రమింపనీయకుడి. వారు రేయినా పగలైనా మౌనంగా ఉండరు. ఎలాంటి ప్రార్థన ఆత్మ నీ మీదకి దిగి రావాలంటే, విసుకక నిత్యము ప్రార్థన చేసే ఆత్మ నీ పైకి దిగి రావాలి. భూలోకాన్ని తలక్రిందులు చేసే అభిషేకం కావాలంటే, నీలో ఉన్న అభిషేకం పొంగి పొర్లి ఇతరుల మీద ఫ్లో అవ్వాలి అంటే, ఎంతో బలమైన ప్రార్థన ఆత్మతో నువ్వు నింపబడాలి. ఎంతో బలమైన ప్రార్థన అభిషేకాన్ని నువ్వు పొందుకోవాలి. నేను గతంలో చెప్పాను, భక్త సింగ్ గారు 10,000 సంఘాలు కట్టి ప్రపంచాన్ని తలక్రిందులు చేశారు ప్రభు కొరకు. ఒక్క వ్యక్తే. స్తోత్రం చెప్పండి. ఒక్క వ్యక్తే. దానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రేయర్ లైఫ్, ఆయన ప్రార్థన జీవితం. డీజీఎస్ దినకరన్ గారు, భక్త సింగ్ గారు ఇద్దరు ఒకే ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారంట. చక్కగా డీజీఎస్ దినకరన్ గారు అంట వెళ్ళిపోయి తనకు బెర్త్ ఇస్తే రిజర్వ్ చేసుకున్న ఆ యొక్క సీట్లో చక్కగా పడుకున్నాడంట. ఆయన వెళ్ళేలోపే కింద సీట్లో ఒక ఆయన మోకాలు లేసి ఉన్నాడంట. ఏది పడుకోమని చక్కగా బెర్త్ ఇస్తే దాంట్లో మోకాలు లేసి ప్రార్థన చేస్తున్నాడంట. ఎవరో క్రిస్టియన్ అయ్యి ఉంటాడేనా, ప్రార్థన చేసుకొని పడుకుందామని ప్రార్థన చేసుకుంటున్నాడేమో. అంతే కదండి, మనం లేవంగానే ప్రార్థన చేస్తాం, పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తాం కదా. సో ప్రార్థన చేసుకొని పడుకుందామని ప్రార్థన చేసుకుంటున్నాడేమో అని, సరే ఆయన చక్కగా పైకి వెళ్ళి, స్తోత్రం ప్రభా మీకు వందనాలు, కోట మంచి జరిగించినందుకు వందనాలు నాయనా, బలంగా వాడుకున్నందుకు వందనాలయ్యా, మరి ఇంకా అలసిపోయాను నాయన, ఇంక పడుకుంటున్నాను నాయన, నువ్వే దేవదూతలతో కాపాడు నాయన, యేసునామములో ఆమేన్ అని పడుకున్నా అంట. మధ్యలో 1-2 నైట్ ఏదో యూరినల్స్కో ఏమో మెలకు వచ్చిందంట. మెలకు వస్తే చూస్తే ఇంకా మోకాళ్ళ మీదే ఉన్నాడంట ఆయన. అమ్మో, ఈయనేంది పడుకొని లేచాడా, మధ్యలో మెలకు వచ్చి లేదా ప్రార్థన చేస్తూనే ఉన్నాడా అనుకొని, సర్లే అని టాయిలెట్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ పడుకొని పొద్దున్నే 6ంటికి నిద్ర లేచాడంట. తన డెస్టినేషన్ దగ్గర పడుతుందని 6ంటికి నిద్ర లేచి చూస్తే 6ంటికి కూడా మోకాళ్ళ మీదే ఉన్నాడంట. అమ్మో, ఈయనేదో మహాభక్తుడు అయి ఉంటాడు ఏంది అసలు అని అడిగాడంట ఆపట్టుకోలేక. ఏమండి, ఈ సీటు పడుకోవడానికి ఇచ్చారండి, కూర్చోడానికి కాదు అంటే తెలియదేమో ఆయనకి, అందుకని పాపం కూర్చొనే ఉన్నాడేమో. పడుకునే సీట్ అని తెలియదేమో, అందుకని కూర్చొని ఉన్నాను. పడుకోవచ్చండి, ఇది మనకే సీటు, అసలు పడుకున్నారా రాత్రి మీరంటే, అయ్యా ఐ నో దట్, ఆ విషయం నాకు తెలుసు, అయ్యా, అసలు పడుకున్నారా రాత్రి మీరంటే, ఒక్క నిమిషము కూడా పడుకోలేదంటండి. చప్పట్లు కొట్టి ప్రభు నామమును మహింపరుద్దాం. అలాంటి ప్రార్థన అభిషేకం మనపై కొమ్మరింపబడును గాక. అలాంటి విరామము లేని ప్రార్థన ఆత్మ మనపై కొమ్మరింపబడును గాక. అలాంటి విసుకక నిత్యము ప్రార్థన చేయు ఆత్మ మనపైకి బలంగా దిగి వచ్చును గాక. ప్రైజ్ ది లార్డ్. భూలోకాన్ని తలక్రిందులు చేశారంటే, 10,000 సంఘాలు కట్టారంటే ఊరకని కట్టేశారు అనుకుంటున్నారు.
అయితే మీరు అనుకోవచ్చేమో, పాస్టర్ గారండి అందరూ భక్త సింగారులు కాలేరులేండి పాస్టర్ గారండి అని మీరు అనొచ్చాము. మీకు విషయం చెప్పనా, ఆయన అన్ని వేల సంఘాలు కడతానని కానీ, అంత గొప్ప సేవ చేస్తానని కానీ ఎప్పుడన్నా కలగన్నారా? ఈవెన్ ఆయనకు తెలుసా? ఈవెన్ ఆయన ఎక్స్పెక్ట్ చేశాడా? దేవుని సన్నిధిలో నువ్వు ఎంత ప్రయాసపడతావో అంతగా ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఎంతగా నువ్వు మొరపెడతావు అంతగా ఆయన నిన్ను వాడుకుంటాడు, అంతగా నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు. ఏమో చెప్పలేము. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు భక్త సింగ్ గారులు ఎవరన్నా ఉన్నారేమో ఆయన ప్రణాళికలో. తెలుసా? ఎవరికైనా తెలుసా? మీకు తెలుసా ఒక విషయం? బిల్లీ గ్రహం గారు కోట్ల మందిని ప్రభు దగ్గరకు నడిపించాడు. ప్రపంచ సువార్థికుడు ఆయన. చనిపోయారులే, ఇప్పుడు లేరు, రీసెంట్గానే చనిపోయారు. అట్ ద ఏజ్ ఆఫ్ 99, 99 సంవత్సరాల వయసులో రీసెంట్గానే చనిపోయారు. 99 సంవత్సరాలు బతికారు. ప్రపంచ సువార్థికుడు, కోట్ల మందికి సువార్త ప్రకటించాడు, ఎన్నో దేశాలు తిరిగి సువార్త ప్రకటించాడు. ఆయన్ని రక్షణలోకి నడిపించింది ఎవరో తెలుసా? ఆయన షర్ట్ కుట్టే టైలర్. ఒక టైలర్ దగ్గరికి బట్టలు కుట్టించుకోవడానికి వెళ్తే ప్రభు గురించి చెప్పారంట. అట్లా ఆయన విని మారు మనసు పొంది ప్రపంచ సువార్థికుడు అయిపోయాడు. చెప్పలేమండి. ఏమో ఆ టైలర్కి తెలుసా ఆయన ప్రపంచ సువార్థికుడు అవ్వబోతున్నాడు, నా ద్వారా రక్షణ పొందని. తన వంతు తాను భారంతో అతని కొరకు ప్రార్థించాడు, అతనికి సువార్తను ప్రకటించాడు. ఆ వ్యక్తి ప్రార్థన ఫలితం వల్ల బిల్లీ గ్రహం గారు రక్షింపబడి ప్రపంచానికి దీవెనకరంగా మారిపోయారు. దయచేసి నువ్వు బిల్లీ గ్రహం అవ్వలేదని నువ్వేం ఫీల్ అవ్వమాక. నీ కడుపులో నుండి బిల్లీ గ్రహంస్ని తీసుకురాగలడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నీ ఆత్మీయ గర్భములో నుండి బిల్లీ గ్రహంస్ పుట్టుతారేమో, ఏమో ఎవరికి తెలుసు. నీ వంతు నువ్వు భారముతో ప్రార్థన చేయడమే నీ పని. నువ్వు బిల్లీ గ్రహం గారిలాగా వాడబడకపోవచ్చు, కానీ చెప్పలేము. భారముతో ప్రార్థన చేస్తే నువ్వు నీ ఆత్మీయ గర్భంలో నుండి ఏ సన్నులు పుట్టవచ్చు, భక్త సింగారులు పుట్టవచ్చు, బిల్లీ గ్రహం గారు లాంటి గొప్ప సేవకులు పుట్టవచ్చు. అయితే ఈరోజు రాగాబోగా నేను చెప్పాలనుకున్నటువంటి నా హృదయంలో ఉన్న దేవుడు ప్రేరేపించిన ఒక పదం, విరామము లేని ప్రేయర్ లైఫ్. ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి మెసేజ్ ఏంటంటే, విరామము కలగకూడదు నీ ప్రార్థనా జీవితానికి. విసుకక నిత్యము మొరపెట్టే ఆత్మను నువ్వు పొందాలి. నేను ఇందాక మీకు సపోర్ట్గా మాట్లాడాను, పాస్టర్ గారండి అది దేవుడు నాలో కలిగిస్తేనే కదండి నేను చేయగలిగా. అవును, అయితే నువ్వేం చేయాలి? 40 దినాల్లో మొరపెట్టాలి. దేవా, విసుకక నిత్యము ప్రార్థన చేసే ఆత్మ నాకు కావాలి. ఎడతెగక మొరపెట్టే ఆత్మ నాకు కావాలి. విరామము లేకుండా మొరపెట్టాలండి దేవుని సన్నిధిలో. అలానే అసలు పడుకోవద్దని కాదు నేను చెప్పేది. నా మాటల్లో ఉన్న అంతరార్థం ఏంటంటే, మ్యాక్సిమం టైం దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకోవాలి. మ్యాక్సిమం టైం. మీకు అర్థమయ్యేటట్టు ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను. యోనా గారు చేప కడుపులోకి వెళ్ళారు. ఎన్ని రోజులు ఉన్నారు చెప్పండి అమ్మా? 3 రోజులు ఉన్నారు. ఆ 3 రోజులు కంటి మీద కునుకేసి ఉంటాడంటారా? టిఫిన్ చేసి ఉంటాడంటారా? మధ్యాహ్నం భోజనం చేసి ఉంటాడంటారా? నైట్ డిన్నర్ చేసి ఉంటాడంటారా? కంటి మీద కునుకేసి ఉంటాడంటారా? ఆ కంపులో అసలు మామూలుగా చేప బయటే కంపు, ఇంక దాని కడుపులో చేప బయటే కంపు. ఇట్లా తీసుకెళ్తామంటే చేప అసలు కొట్టిద్దనమాట వాసన. మరి చేప కడుపులో ఆ కంపుకి నిద్ర పట్టిద్దంటారా? అసలు కంపు తర్వాత సంగతి. ముందు టెన్షన్. ఎక్కడున్నాడు? సముద్ర అగాధంలో. బతుకుతానో చస్తానో కూడా తెలియనటువంటి ఆ టెన్షన్లో నిద్రపట్టి ఉంటుంది అంటారా? ఏ
ఏ తీవ్రతలో మొరపెట్టుంటాడో ఒకసారి లోతుగా ధ్యానం చేస్తే మీకు అర్థమైంది. 3 రోజులు 72 గంటలు విరామము లేకుండా మొరపెడితే బయట వచ్చబడ్డాడు. దెబ్బ కక్కితే అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏం ప్రార్థన అది? విరామము లేని ప్రార్థన. 72 అవర్స్ ఆఫ్ నాన్ స్టాప్ ప్రేయర్. దెబ్బకి చేప కడుపులో తిప్పింది అనుకుంటా. వామ్మో ఏంటి నాకు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అని చెప్పేసి వచ్చేసి ఒడ్డు మీదకి వచ్చి ఒక్కసారి వామిట్ చేసుకుంటే బయట వచ్చి పడ్డాడు ఆయన. దేవునికి స్తోత్రం. 72 అవర్స్ ఆఫ్ నాన్ స్టాప్ ప్రేయర్ అండి. నేను ఒకరోజు ఒక బుక్ చదివాను. ఇప్పుడు కాదులే, 10 సంవత్సరాల క్రితం ఒక దైవజనుడి బుక్ చదివాను. ఆ దైవజనుడు అంట ఏదైనా ఒక చెట్టు త్వరలోకి కానీ, ఒక గుహలోకి కానీ, ఒక తూములోకి కానీ వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి 9 రోజుల తర్వాత బయటకు వచ్చేవాడంట. 18 రోజుల తర్వాత బయటకు వచ్చేవాడంట. 9 రోజులు నాన్ స్టాప్గా దేవుని సన్నిధిలో పోరాడి ప్రార్థన చేసిన తర్వాత అంట, ఆ బుక్లో నేను చదివాను, పలానా ఊర్లో, పలానా వీధిలో, పలానా డోర్ నెంబర్తో పేరుతో ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తిని వెళ్ళు కలువు అని దేవుడు స్పష్టంగా చెప్పేవాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడండి మన బతుకులు ఆ ప్రత్యక్షతలోకి వచ్చేది? అబ్బా అబ్బా అబ్బా. ఉన్నాం తిన్నాం, ఉన్నాం తిన్నాం, ఉన్నాం తిన్నాం. ఛీ, ఎందుకు ఇంకంతకాడికి చేయటం? 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ ఐఎమ్ డూయింగ్. సిగ్గులేని జీవితం. 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తున్నాం సిస్టర్. మేము రోషం తెచ్చుకోండి. ఎంత స్పష్టమైన ప్రత్యక్షత! దేవుడు ఆ పలానా వ్యక్తి అడ్రస్, అతని డోర్ నెంబర్, అతని పేరుతో సహా చెప్పి పలానా చోటుకి వెళ్ళు, నేను అక్కడ నిన్ను ఒక పాత్రగా వాడుకుంటాను అని చెప్తే అక్కడికి వెళ్తే ఎగ్జాక్ట్గా దేవుడు తెలియదేముందండి. దేవుడు నమసక్యం కానీ ఆ కార్యం ఇదేమన్నా ఆయనకు తెలియదేముందండి. ఎగ్జాక్ట్గా వెళ్తే అదే ప్లేస్లో, అదే డోర్ నెంబర్తో, అదే పేరుతో ఆ వ్యక్తి లోపల నుంచి వచ్చాడంట. దేవునికి మహిమ కలుగును గాక. నా బాధ ఏంటంటే దేవుని అలాంటి ప్రత్యక్షతలను పొందుకొని చచ్చిపోవాలండి. అలాంటి శక్తిని మనం అనుభవించి చచ్చిపోవాలండి. ఇంత చెప్తానా, చెప్పేటప్పుడు మీ హార్ట్ మండుతూ ఉంటుంది. పాస్టర్ గారు ఇంకా చూసుకో, ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఏం చేస్తాం? వెర్రగా దుప్పటి కప్పుకునే తర్వాత అయ్యో అది కాదండి పాస్టర్ గారిని, ఏంటండి పాస్టర్ గారిని డిస్కరేజ్ చేస్తారు పాస్టర్ గారు. చూస్తూ ఉండండి పాస్టర్ గారండి. ఇంకా నైట్ వెళ్ళిపోయి అసలు మామూలుగా మొరపెట్టను. నేను కూడా తెల్లారు లెగుస్తాను భక్త్ సింగ్ గారు లాగా. నిద్రలో ఉండా, ప్రార్థనలో ఉండా. వెళ్తారా? ఏదో ఒక డైవర్షన్, అవునా కదా? అంటే నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లేదు. ఏదో ఒక డిస్ట్రాక్షన్, ఏదో ఒకటి నిన్ను డైవర్ట్ చేసేస్తుంది. నిద్రో, సెల్ ఫోనో, మనుషులో ఏదో ఒకటి నేను డైవర్ట్ చేస్తుంది. మంట కాస్త ఏమైపోద్ది, చల్లారిపోద్ది. అలానే అందరూ అలా ఉంటారు నేను చెప్పట్లా. జయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు, మనస్సును నిలుపుకునే వాళ్ళు కూడా ఉన్నారు, మనస్సును తిప్పుకోగలిగిన వాళ్ళు కూడా ఉన్నారు, మనస్సును అణుచుకోగలిగిన వాళ్ళు కూడా ఉన్నారు, మనస్సును కంట్రోల్ చేసుకొని శోధనను జయించేవారు కూడా ఉన్నారు, లేకపోలేదు. ఇంత ఈ వాక్యాలు వింటుంటే మనసు, హృదయం రగిలిపోతూ ఉంటుంది. చేస్తే అలాంటి భక్తి చేయాలనిపిస్తుంది. కానీ బయటికి వెళ్ళిన వెంటనే ఎన్నో ఆకర్షణలు, ఎన్నో డైవర్షన్స్, ఎన్నో డిస్ట్రాక్షన్స్ మళ్ళీ మన మంటను ఏం చేస్తున్నాయి, చల్లార్చేస్తున్నాయి. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మెలకువగలిగి ఎదిరించాలి, మెలకువగలిగి జీవించాలి, మెలకువగలిగి నీవు పోరాడాలి, మెలకువగలిగి వాటిలో పడిపోకుండా జాగ్రత్త పడాలి. మరొక వచనాన్ని మనము చదువు. విలాపవాక్యాలు 2:18. విలాపవాక్యాలు 2:18.
విలాపవాక్యంలో 2వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. పేజ్ నంబర్ 682. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నది ప్రవాహము వలె దీవారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకుము. విరామము కలుగనీయొద్దు. ప్రైజ్ ది లార్డ్. సియోను కుమారితో చెప్తున్నాడు. ఎవరు సియోను కుమారి? మనమేనండి. సియోను కుమారులు, సియోను కుమార్తె. మగవాళ్ళందరూ ఎవరు? సియోను కుమారులు. ఆడవాళ్ళందరూ ఎవరు? సియోను కుమార్తెలు. సియోను కుమారి, నది ప్రవాహం వలె దీవారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయొద్దు. దేనికి విరామం? ఇందా చెప్పాను, నీ ప్రార్థనకు విరామం కలగనీయొద్దు. ఇప్పుడు చెప్తున్నాను, నీ కన్నీటికి విరామం కలగనివ్వద్దు. నువ్వు అనుకున్నది సాధించే వరకు, హల్లెలూయా, నువ్వు అనుకున్నది ఆయన యొద్ద నుంచి పొందుకునేంత వరకు, నిన్ను ఆకాశం నుండి ప్రభువు దృష్టి ఉంచే వరకు, నీ కొరకు ప్రభు హస్తము చాపే వరకు, నీ కన్నుల నుండి కన్నీరు విరామము లేకుండా కార్చబడినప్పుడు ఆయన నీ కొరకు దిగిరాబోతున్నాడు. ఆయన నీ జీవితంలో గొప్ప కృపనివ్వబోతున్నాడు. ఆయన గొప్ప అభిషేకముతో నింపబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సియోను కుమారి, విరామము కలగనివ్వద్దు. నీ కంటి పాపను విశ్రమించనివ్వద్దు. నీ కంటి పాపను విశ్రమించనివ్వద్దు. అందుకని విలాప వాక్యాలు 3వ అధ్యాయము 49, 50, 51. యెహోవా దృష్టి ఉంచి ఆకాశం నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగగా కారుచుండును. 49, 50. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 49, 50. యెహోవా దృష్టి ఉంచి ఆకాశము నుండి చూసేంత వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును. ఏమన్నారు? నా కన్నీరు కారతనే ఉంటుంది, కారతనే ఉంటుంది, కారతనే ఉంటుంది. విలువైన నీ కన్నీటిని వ్యర్థంగా కార్చమాక. కొంతమంది ఎవరో ఏదో అన్నారని ఏడుస్తూ ఉంటారు కూర్చొని కదా. ఎవరో ఇన్సల్ట్ చేశారని, ఎవరో హర్ట్ చేశారని దానికోసం ఏడుస్తూ ఉంటారు. నీ విలువైన కన్నీరును వ్యర్థంగా కార్చొద్దు. నీ కన్నీటి ప్రతి బొట్టు ఆయన పాదాల మీద, ప్రార్థనలో ఆయన పాదాల మీద మాత్రమే పడునట్లు జాగ్రత్త పడు ఈ దినం నుండి. ప్రైజ్ ది లార్డ్. నీ విలువైన కన్నీరు ఎక్కడ పడాలి? యేసయ్య పాదాల దగ్గర పడాలి. ఎప్పుడు? ఈ ప్రార్థనలో ఆయన పాదాల మీద పడాలి నీ కన్నీరు. ఎప్పటి వరకు కారుస్తావో తెలుసా కన్నీరు? ఆకాశం నుండి ఆయన నిన్ను చూసేంత వరకు నీ కన్నీరు కారుతూనే ఉండాలి. దేవుని స్తుతించుడి. అలాంటి కన్నీటి ప్రార్థన ఆత్మ మన పైకొచ్చును గాక. చేతులెత్తి ఆమేన్ చెప్దాం. విసుకక నిత్యం ప్రార్థన చేయు ఆత్మ మన పైకి దిగి వచ్చును గాక. కన్నీటి ప్రార్థన ఆత్మ మన పైకి దిగి వచ్చును గాక. ఇర్మియా ప్రవక్త అంటారు, నా తల జలమయముగాను, నా కన్నులు నీటి ఓటలుగా మారునుగాక అని కోరుకున్నాడండి. నా కళ్ళు నీటి ఓటలైపోవాలి దేవా, నా తల జలమయంగా మారిపోవాలి దేవా. ఎందుకని? దీవారాత్రము నేను కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయంగా మార్చు, నా కళ్ళు నీటి ఓటలుగా మార్చేదేవా. అందుకే ఇర్మియా ప్రవక్తకి ఏం పేరుంది? కన్నీటి ప్రవక్త. హల్లెలూయా. అక్కడ ఆయన ఏమని కోరుకున్నాడు? యోబు ఏమని కోరుకున్నాడు? నా మొరకు విరామము కలగకుండును గాక అన్నాడు. ఇక్కడ ఇర్మియా ఏమని కోరుకుంటున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం. ఇర్మియా 9:1. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దీవారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉండునుగాక. ఆయనేమో నా మరొక విరామం కలగకుండునుగాక అని కోరుకుంటున్నాడు. ఈయనేమో నా కన్ను కన్నీళ్ళ ఓటగా. ఏమండి, ఓట అంటే అర్థం ఏంటండి? ఓట అంటే వస్తానే ఉంటుంది నీరు.
ఓట అని పేరులోనే ఉంది. ఓట అంటే ఎంత తీస్తుంటే వస్తానే ఉంటాయి నీళ్లు, దాన్నే ఓట అంటారు. నా కన్ను కన్నీళ్ళ ఓటగా ఉండునుగాక. ఎందుకని? దీవారాత్రము కన్నీరు నేను విడుచున్నట్లు, దేవారాత్రము నేను కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయంగా మారునుగాక. నా కన్నీళ్ళు, నా కళ్ళు కన్నీళ్ళ ఓటగా మారునుగాక. దేవుడు నువ్వు అడిగింది ఇచ్చేంత వరకు నీ కన్నీరు కారుతూనే ఉండాలి. ఎక్కడా వేస్ట్గా కాదు, ప్రభు పాదాల చెంత. స్తోత్రం చెబుదాం. అందుకే యెషయా గ్రంథం 62లో అంటాడు, యెషయా గ్రంథం 62వ అధ్యాయం 1, 6, 7 వచనాలు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 1, 6, 7 వచనాలు. సియోను నీతి సూర్యకాంతి వలె సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. నేను మౌనంగా ఉండను, నేను ఊరకుండను. ఎప్పటిదాకా? సియోను నీతి సూర్యకాంతి వలె కనబడేదాకా. ఏంటంటే ఆయన గోల్? సియోను నీతి సూర్యకాంతి లాగా కనబడేదాకా నేను మౌనంగా ఉండను. ఈరోజు నువ్వేమని చెప్పాలి తెలుసా? ఇక్కడ నువ్వేమని చెప్పాలి తెలుసా? నేను అనుకున్న, ఆశించిన ఆ అభిషేకం సియోనులో నుండి నా పైకి వచ్చే వరకు నేను మౌనంగా ఉండను. నేను ఆశించిన అభిషేకం నేను పొందుకునేదాకా నేను మౌనంగా ఉండను. నేను ఆశించిన కృప పొందుకునేదాకా నేను మౌనంగా ఉండను. నేను ఆశించిన ఆ కార్యం పొందే వరకు నేను మౌనంగా ఉండను. నేను ఆశించిన ఆ దీవెన, ఆ ఆశీర్వాదం పొందుకునేదాకా నేను మౌనంగా ఉండని ఆ కృప నా పైకి దిగి వచ్చునుగాక. అట్టి ప్రార్థన ఆత్మ నన్ను తాకునుగాక. అట్టి ప్రార్థన ఆత్మతో నేను నింపబడుదునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. నింపు 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 నింపు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చప్పట్లు కొడుతూ అట్టి ఆత్మతో నింపబడండి. పొందుకో 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 పొందుకో. ఆశించిన అభిషేకం పొందే వరకు మౌనముగా ఉండక మొరపెట్టే ఆత్మ నా పైకి బలంగా రమ్ము. ఆశించిన అభిషేకం బలముగా నా పైకి దిగే వరకు నేను మౌనంగా ఉండను. నేను మౌనంగా ఉండక విసుకక నిత్యము మొరపెట్టే అభిషేకం, విసుకక నిత్యము ప్రార్థించే ఆత్మ నా పైకి రమ్ము. బలంగా దిగిరమ్ము, బలంగా దిగిరమ్ము, బలంగా దిగిరమ్ము, బలంగా దిగిరమ్ము. నేను మౌనంగా ఉండను. సియోను నీతి సూర్య కాంతి వలె కనబడేదాకా నేను మౌనంగా ఉండను. నువ్వు ఆశించిన కృప పొందుకునే వరకు నువ్వు మౌనంగా ఉండకూడదు. మొర్ర పెడుతూనే ఉండాలి, కోజాడుతూనే ఉండాలి, పెనుగులాడుతూనే ఉండాలి. ప్రభు పాదాలు పట్టుకొని వేడుకుంటూనే ఉండాలి. ఆయన పాదాల మీద పడి బతిమాలతోనే ఉండాలి. ఆత్మీయ జీవితం సూర్య కాంతి వలె ప్రకాశించేదాకా, మహిమ నుండి అధిక మహిమలోనికి నువ్వు వచ్చేదాకా మౌనంగా ఉండొద్దు. దీవారాత్రులు ఆయన పాదాల మీద పడి బతిమాలు బతిమాలు బతిమాలు. యెషయా 62:6లో అంటాడు, యెషయా 62:6లో అంటాడు, యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను.
రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు. రే అయినా పగలైనా వాళ్ళు మౌనంగా ఉండరు. హల్లెలూయా. ఎలాంటి కృప కావాలి మనకి? ఎలాంటి కృప కోసం ఈ రాత్రి మనం ప్రార్థన చేయాలి? రే అయినా పగలైనా మౌనంగా ఉండకూడదు. నేను అలా నిద్రపోవద్దని కాదు, కానీ నా 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 మనస్సులో నేను చెప్పాలనుకున్న భావన మీరు అర్థం చేసుకోండి. ఆ విసుగుక నిత్యము ప్రార్థన చేయు ఆత్మ నువ్వు పొందుకుంటే ఎలా ఉంటుందో చెప్పనా? ఇక నువ్వు డే టైం అయినా పగలైనా ఖాళీగా ఉండవు, రాత్రి అయినా ఖాళీగా ఉండవు. రాత్రి ఏంటండి, పడుకోవడమే కదండి, మళ్ళీ ఖాళీగా ఉండటం ఏంటండి? మీరు ఏం చెప్తున్నా నాకు అర్థం కావట్లేదండి. పగలంటే ప్రార్థన చేస్తారు, రాత్రి ఏం చేస్తామండి? నువ్వు అనుకుంటావు రాత్రి పడుకుంటానండి, ఓకే పడుకుంటాం కాదని అంట్లా, కానీ ఆ స్పిరిట్ ఆఫ్ ప్రేయర్, ఆ ప్రార్థన ఆత్మ నీపై కుమ్మరింపబడితే ఎలా ఉంటుందో తెలుసా? నీకు సడన్గా మెలకు వచ్చిందనుకో, నిద్రలో మొరపెడతానే ఉంటుంది నీ ఆత్మ. నువ్వు పడుకున్నా మొరపెడతానే ఉంటుంది నీ ఆత్మ. నువ్వు నిద్ర లేచినా నువ్వు దేనికోసం అయితే అడుగుతున్నావో దానికోసం నువ్వు 1 minute నిద్రలో మెలకు వచ్చినా దానికోసం నువ్వు ప్రార్థన స్టార్ట్ చేసేస్తావు. అర్థం చేసుకోండి, అనుభవపూర్వకంగా చెప్తున్నా ఇది. అలాంటి అనుభవంలోకి మీరు రావాలి. నీకు జస్ట్ మెలకు వచ్చినా సరే నిద్రలో నీవు దేని కొరకైతే ప్రభు సన్నిధిలో తపన పడుతున్నా పొందుకోవాలని, దానికోసం నీ ఆత్మ మొరపెడతానే ఉంటుంది. ఇక నీకు వేరే ఆలోచన ఉండదు. నీకు మెలకు వచ్చినా, నువ్వు నిద్రపోతున్నా, నీ ఆత్మ దాన్ని కొరకు వేడుకుంటూనే ఉంటుంది. నీ ఆత్మ దాన్ని కొరకు ప్రార్థిస్తూనే ఉంటుంది. ప్రభువా నాకు కావాలి, ఆ కృప కావాలి దేవా, ఆ అభిషేకం కావాలి దేవా, అభిషేకం కావాలి దేవా, దేవా 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 అని నీ ఆత్మ మొరపెడుతూనే ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం. నిజంగా ఈ అనుభవంలోకి మీరు వచ్చి చూడండి, ఖచ్చితంగా మీరు ఆశించింది ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. ఈ అనుభవంలోకి రావాలి. రే అయినా పగలైనా నువ్వు మౌనంగా ఉండకూడదు. ఏమంటున్నాడు భక్తుడు? నేను మౌనంగా ఉండను. ఎప్పటి వరకు సియోను నీతి సూర్య కాంతి వలె కనబడేంత వరకు నేను మౌనంగా ఉండను. అంటే దాని అర్థం ఏంటి? ఆయనకు ఒక గోల్ ఉంది, ఆ గోల్ని రీచ్ అయ్యేంత వరకు. నేను యూత్ మీటింగ్స్లో కూడా అంతకుముందు చెప్పేవాడిని, ఎంతమంది గుర్తుందో నాకు తెలీదు, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. యూత్ మీటింగ్స్లో చెప్పేవాడిని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒకవేళ లోకం నన్ను ఆకర్షించింది అనుకోండి, నేను వెంటనే ఏం చేస్తాను తెలుసా? కన్నీళ్లతో ప్రార్థన చేస్తాను. అది కూడా కృపేలేండి, అందరి వల్ల కాదు, అది కూడా దేవుడి దగ్గర అడిగి పొందుకోవాలి. నాకు లోకం నన్ను ఆకర్షించినప్పుడు నాకు వెంటనే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ఆ కళ్ళమ్మ నీళ్ళు రాగానే నేను ఏమని ప్రార్థన చేస్తానంటే, దేవా ఈ లోకం నాకు అవసరం లేదు దేవా, నాకు ఒక బలమైన అగ్ని అభిషేకం కావాలి. ప్రైజ్ ది లార్డ్. పర్టికులర్గా చెప్పి ప్రార్థన చేస్తా, దేవా నేను లోకం వైపు చూడట్లా, లోకాన్ని నేను కోరుకోవట్లా, నేను నీ అగ్ని అభిషేకాన్ని కోరుకుంటున్నాను దేవా. లోకం నిన్ను ఆకర్షించినప్పుడు ఏం చేయాలంటే, నీ ఆత్మ సంబంధమైన గురిని నువ్వు గుర్తు తెచ్చుకొని దాని కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. దేవునితో చెప్పాలి పర్టికులర్గా, ఏమని? దేవా లోకం నన్ను ఆకర్షిస్తుంది, కానీ నేను లోకం వైపు చూడట్లేదు, నాకు అది వద్దు ప్రభువా, నాకు ఈ అభిషేకం కావాలి, నాకు ఈ అగ్ని అభిషేకం కావాలి, లేదా నాకు ఇలాంటి కృప కావాలి, నాకు ఇలాంటి వరము కావాలి అని దేవునితో సన్నిధిలో లోకం నిన్ను డైవర్ట్ చేస్తున్న సమయంలో నువ్వు నీ ఆత్మీయ గోల్స్ని, నీకున్న ఆత్మ సంబంధమైనటువంటి ఆ లక్ష్యమును గుర్తు చేసుకొని దాని కొరకు నువ్వు కన్నీళ్లతో వేడుకున్నప్పుడు విశేషమైన కృప నీ మీదికి దిగి వచ్చును. ప్రైజ్ ది లార్డ్. విశేషమైన కృప నీ మీదికి దిగి వస్తుంది. 7వ వచనం, యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగ చేయి వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. చూసారా, విశ్రమించొద్దు, ఆయన్ని విశ్రమించనివ్వద్దు, మొర్ర పెడతానే ఉండాలండి. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే అర్థమైంది. ఈ ఎగ్జాంపుల్ చెప్పి ప్రార్థన చేసేస్తాను. నిత్యము నీ ఆత్మ ఏం చేస్తూ ఉండాలి? ఈ 40 దినాలు గోజాడుతూనే ఉండాలి. ఏదో ప్రార్థనలో కూర్చున్నప్పుడే కాదు, నీ ఆత్మ నిత్యం రే అయినా పగలైనా ఇక దేవా 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 అని చెప్పాక నిద్రలో మెలకు వచ్చినా కానీ దేవా 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 ఇది కావాలి, నాకు ఇది కావాలి, ఇది కావాలి.
మొర్ర పెడతానే ఉండాలి, గోజాడతానే, ఇక అసలు గ్యాప్ ఉండకూడదు, మొర్ర పెడతానే ఉండాలి, గోజాడుతూనే ఉండాలి. కొన్నిసార్లు కొన్ని గంటలు ప్రార్థన చేస్తున్నప్పుడు విసుగు వస్తుంది. 3-4 గంటలు చేశాం కదా, ఇంకేం చేస్తాం, చాలే అనిపిస్తుంది. మళ్ళీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. దేవా, విసుగు లేకుండా ప్రార్థన చేయ, ఆత్మను నాకు ఇవ్వమనాలి. మళ్ళీ దేవుని సన్నిధిలో బలం పొందుకొని మళ్ళీ ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు అయితే మైండ్ హ్యాంగ్ అయిపోద్ది, ఇక ప్రార్థన చేయడానికి మనసు అసలు ముందుకు వెళ్ళదన్నమాట, హ్యాంగ్ అయిపోద్ది. అన్ని అవర్స్ ఆఫ్ ప్రేయర్ వల్ల మైండ్ హ్యాంగ్ అయిపోద్ది అన్నమాట. అయినా సరే మళ్ళీ కాసేపు ఊరకలా రెస్ట్ తీసుకొని రిలాక్స్ అయ్యి మళ్ళా భారాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళడమే. దేవునికి స్తోత్రం. మీకు అర్థం అవ్వాలంటే ఇంకో సందర్భం చెప్పాలి. ఏంటో తెలుసా? యాకోబు ఆ రాత్రి దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడాడు. ఆ రాత్రంతా ఆయన ఒకే ఒక్క పాయింట్ పట్టుకొని దేవుణ్ణి అడిగాడు. ఏంటది? నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనివ్వను. రాత్రంతా దేవుని పాదాలు పట్టుకొని ఒక్కటే పదం, ఒక్కటే లైన్, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వెళ్ళనివ్వనయ్యా. రాత్రంతా విరామము లేకుండా ప్రార్థన చేశాడు. ఈ 40 దినాలు విసుకక నిత్యము నువ్వు ఎంత ప్రార్థించగలవో అంత ప్రార్థన చేయి, ఎంత ఎడతెగక ప్రార్థించగలవో అంత ప్రార్థన చేయి, ఎంత దేవా అని ఆయన పాదాలు పట్టుకొని పెనుగులాడతావో అంత పెనుగులాడు, ఎంత గోజాడతావో అంత గోజాడు. 3 దినాలు మొర్దెకాయ్ ఎస్తేర్ యొక్క పనికత్తెలు 3 దినాలు నాన్ స్టాప్ ప్రేయర్, 72 hours, 3 రోజులు నాన్ స్టాప్ ప్రేయర్, ఎక్కడోళ్ళక్కడే నాన్ స్టాప్గా విరామం లేకుండా 72 గంటలు ప్రార్థన చేస్తే రాజాజ్ఞలు కూడా మారిపోయాయి. దెబ్బకి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్లా చేయాలండి ప్రేయర్. అలాంటి కృప దేవుడు మనకు దయచేయండి. ప్రార్థన చేద్దాం.